దిక్కుమాలిన ప్రభుత్వం ఆఖరికి ఎట్లా ఉందంటే ఇక నెక్స్ట్ కర్ణాటకలో వాళ్ళ మంత్రి ఒక ఆయన అన్నాడు మొన్న, ఏమైందా గ్యారంటీలు మరి మహిళలకు పైసలు ఇచ్చిన మొదలు పెట్టిన ఏమైందంటే ఆయన అన్న మాటకి ఇది, గ్యారంటీలు ఏమన్నా జీతమా, మేము మీకు ఇచ్చుడే ఎక్కువ బిచ్చం అన్నట్టు. మళ్ళీ వీళ్ళు కూడా తొందరలో ఈ డైలాగులు వస్తాయి ఇళ్ళ నోట్లకి వెళ్ళి కూడా. ఒక ఫ్రీ బస్సు తప్ప ఇప్పటిదాకా చేసింది ఏమైనా ఉందా ఈ రాష్ట్రంలో? అందుకే నేను అంటా ఉన్నా, రేవంత్ రెడ్డి రంకెలేసుడు, చర్చకు రా, ఇదిరా అదిరా ఇవి కాదు. దమ్ముంటే చేతనైతే అసెంబ్లీలో పెట్టు చర్చ, రాష్ట్రం మొత్తం చూస్తుంది, పెట్టు 2 రోజులు పెట్టు, మైక్ కట్ కాకుండా చూడు. దమ్ముంటే నీకు స్పీకర్ను నువ్వు డిక్టేట్ చేసి స్పీకర్కు కనుసైగల ద్వారా శాసించి ప్రతిపక్షం గొంతులు నొక్కుడు కాదు. దమ్ముంటే 38 మంది సభ్యులు మేమున్నాం, దమ్ముంటే మా సంఖ్యకు సరిపడే విధంగా మాకు టైమింగ్ అక్కడ అసెంబ్లీలో 4 కోట్ల ప్రజల ముందు నీ బట్టలు ఇప్పుతాం. అక్కడనో ఇక్కడనో చర్చ కాదు, బహిరంగంగా అసెంబ్లీ సమావేశాల్లోనే నీ బట్టలు ఇప్పుతాం. ఇది మా సవాల్ నీకు. ఇప్పుడు నేను చెప్పిన ఏది తప్పు అని